అనుకుంటారు చాలా మంది. కానీ లేఖనాలు ఏం చెప్తాయి అంటే, పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒక కులానికి సంబంధించిన దేవుడు కాదు, ఒక మతానికి సంబంధించిన దేవుడు కాదు, ఒక వర్గానికి సంబంధించిన దేవుడు కాదు, ఒక తక్కువ వారికి దేవుడు కాదు, ధనవంతులకే దేవుడు కాదు. యేసయ్య అందరికీ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ధనవంతుడైన జక్కయ్య యేసయ్యను గురించి సంగతి విన్నాడు. ఆయన ఆ గ్రామానికి వస్తున్నాడని తెలుసుకున్నాడు. ఆయన ఆ మార్గం గుండా వెళ్తున్నాడనే సమాచారము ఈ ధనవంతుడైన జక్కయ్యకి వినబడింది. వినిపించి ఏం ఆశ పుట్టిందో తెలుసా? ఏమని రాస్తుంది బైబిల్ గ్రంథంలో రాస్తుందా? 3వ వచనం చదువుతాం. మీరందరూ మీ బైబిల్లో చూడాలి. 3వ వచనం ఏమని రాస్తుంది? ఏమనుంది? ఎవరికి పుట్టింది కోరిక? ధనవంతుడైన జక్కయ్యకి. ఏమి తక్కువ కానీ అన్ని సమృద్ధిగా ఉన్నా, చూడండి, సహజంగా అన్ని సమృద్ధిగా ఉంటే ఎవరిని లెక్క చేయరు. ఎవరితో నాకేంటి అనుకుంటారు. ఒకరితో నాకు సంబంధం ఏంటి? నా జీవితం నా ఇష్టం, నాకు నచ్చినట్టు బ్రతుకుతా, నాకు నచ్చింది తింటా, నాకు నచ్చిన చోటుకు వెళ్తా. నేను ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, నేను ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నాకు ఒకరితో సంబంధం లేదు అనుకుంటా. కానీ ఈ ధనవంతుడైన జక్కయ్యకి యేసయ్యను కూర్చిన వార్త వినగానే ఏం పుట్టిందో తెలుసా? యేసయ్య ఎవరో చూడాలనుకో. అందరి బిగ్గరగా చెప్పులు కొట్టి యేసయ్యని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని ఆశ పుట్టింది? యేసయ్య ఎవరో. ఎవరైనా ఆయన ధనవంతుడికి దేవుడా? ఆయన పేదవారికి మాత్రమే దేవుడా? ఆయన వెనకాల వచ్చే వారికి మాత్రమే దేవుడా? ఇంట్లో ఏదో స్పెషల్ ఉంది. ఏ గ్రామానికి వెళ్తే ఆ గ్రామంలో యేసుక్రీస్తు ప్రభువారి వెనకాల కొంత జన సమూహమే వస్తుంది. ఈయన ఏదో ప్రత్యేకత ఉంది. చూడండి, ఇంట్లో కూర్చుంటారు కానీ ఊరంతా సమాచారం తెలుసుకుంటారు కదా ధనవంతులు. అన్ని సంగతులు నా దగ్గరే ఉంటాయి. అలాగే ఈ జక్కయ్యకి కూడా ఎవరి సంగతి వినిపించిందంటే, యేసయ్యను కూర్చున్న సంగతి వినిపించింది. యేసయ్య మా గ్రామానికి వస్తున్నాడు, యేసయ్య మా మార్గము గుండా ప్రయాణం చేస్తున్నాడు, కాబట్టి నేను ఆయన ఎవరో చూడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ ధనవంతుడైన జక్కయ్యకి ఆశ పుట్టింది యేసయ్యను చూడాలని. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలంలో నీకు ఆశ ఉందా? యేసయ్య ఎవరో చూడాలని ఆశ ఉందా? యేసయ్య ఎవరో తెలుసా? ఈ పరిశుద్ధ వాక్యం చెప్తే ఆయన అద్భుతాలు చేసే దేవుడు. హల్లెలూయా. ఆయన వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచే దేవుడు, దురాత్మల నుంచి విడిపించే దేవుడు, మాంత్రిక చేతబడ శక్తుల నుంచి విడిపించే దేవుడు, నీకు స్వస్థత ఇచ్చే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఏ పాపము లేని దేవుడు ఆయన. ఆయన గురించి తెలుసుకోవాలనిపించింది జక్కయ్యకి. యేసయ్య ఎవరో చూడాలనుకున్నాడంట. చూడాలనుకుని ఏం చేశాడంటే, చూడండి ఏమన్నా రాసింది? యేసు ఎవరో చూడబోరను గాని అంటున్నాడంట. చాలా పొట్టిగా ఉన్నాడంట. కానీ ఏముంది? యేసయ్యను చూడాలని ఆశ ఉంది. మరి నీకు ఏ ఆశ ఉంది నా ప్రియమైన దేవుని బిడ్డ? ఈ రాత్రికాల సమయంలో పట్టి జక్కయ్యకు, ధనవంతుడైన జక్కయ్యకు, సుంకపు గుత్తదారుడైన జక్కయ్యకు యేసయ్య ఎవరో చూడాలని ఆశ ఉంది. కానీ ఎవరంట? చాలా పొట్టివాడంట. పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన ఆయన ఆశ ఉంది. కానీ ఏమైంది? చూడలేని పరిస్థితి. కోరిక ఉంది కానీ చేరుకోలేని పరిస్థితి. కొంతమందికి అన్నీ ఉంటాయి కానీ ఏమీ లేని పరిస్థితి. నేను అనుకుంటా ఈ ధనవంతుడి దగ్గర అన్ని ఉన్నాయి కానీ యేసయ్య లేడు. ప్రైజ్ ది లార్డ్. ఈ ధనవంతుడి దగ్గర అన్ని సుఖభోగాలు ఉన్నాయి కానీ నిద్ర పడట్లేదు. అన్ని ఉన్నాయి కానీ అన్ని రోగాలే. అందుకే ఎవరు వచ్చారు తెలుసా? యేసయ్య ఎవరో చూడాలనుకుంటున్నాడు కానీ చూడలేని పరిస్థితి. ఇక క్రింద చదివితే అక్కడ ఏమని రాయబడిందంటే, అప్పుడు యేసు త్రోవను రానయ్యుండెను గనుక అతను ముందుగా పరిగెత్తి ఆయన చూచిన ఒక మేడి చెట్టు గ్రంథ సర్వీకరగా చెప్పులు కొట్టి యేసయ్యని మహిమపరచుదాం. హల్లెలూయా. ఆశ ఏం చేసిందో తెలుసా? పరిగెత్తిచ్చింది. ఏం చేసింది? పరిగెత్తిచ్చింది. ఎక్కడ దాకా తీసుకెళ్తే, యేసయ్య ఏ మార్గం గుండా ప్రయాణం చేస్తున్నాడో, యేసయ్య ఏ త్రోవలో వెళ్తున్నాడో ఆ త్రోవలో అందరికంటే ముందుగా పరిగెత్తాడంట. ఎవరి కోసం అంటే ఈ యేసయ్య కోసం. హల్లెలూయా. నువ్వు యేసయ్యను చూడాలనుకుంటే, యేసయ్యను చేరాలనుకుంటే, యేసయ్యను కలుసుకోవాలనుకుంటే, నీకు నిజంగా యేసయ్య అంటే ఇష్టమైతే నిజంగా ఆయన నిన్ను చూస్తాడు. హల్లెలూయా.
నాకు నిజంగా యేసయ్య అంటే ఇష్టమేనండి, కానీ మా ఇంట్లోనే ఉంటానండి. నాకు నిజంగా యేసయ్యని చూడాలని కోరుకుందండి, కానీ నేను ఏం చేయనండి. ఆయన వస్తే చాలు, ఆయన కనబడతాడు, ఆయన దేవుడేగా. ఇంక యేసయ్య ఎవరో చూడాలని ఉంది. అందరికంటే ముందుగా ఆ మార్గంలో పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఒక చెట్టు కనిపించిందంట. ఏ చెట్టు అంటే మేడి చెట్టు అంట. ఆ మేడి చెట్టు పైకి ఎక్కాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చిన్నపిల్లలకు ఒక పాట ఉంది, సండే స్కూల్ పాట. మేడి చెట్టు పైకి ఎవరు ఎక్కారు? మేడి చెట్టు పైకి ఎందుకు ఎక్కారు? మేడి చెట్టు పైకి జక్కయ్య ఎక్కాడు. యేసు ఎవరో చూడాలని చెట్టు ఎక్కాడు. హల్లెలూయా. ఎందుకు చెట్టు ఎక్కాడు? యేసయ్య ఎవరో చూడాలని చెట్టు ఎక్కాడు. ఇంకా క్రింద చదువు, ఇంకా ఏమని రాస్తుందంటే, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు అబ్బా కన్నులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసింది. అందరూ సమీకరంగా చెప్పండి. హల్లెలూయా. చూడండి, అసలు జరిగిన దానికి యేసయ్య చెప్పేదానికి ఏమన్నా సంబంధం ఉందా? పోనీ యేసయ్యకి అక్కడ జక్కయ్య వస్తుందేమో తెలుసా? అందరికంటే ముందుగా తెలుసుకున్నాడు. ఆ మార్గం గుండా పరిగెత్తుకుంటూ వచ్చాడు, ఆ చెట్టు ఎక్కాడు. యేసయ్య ఆ చెట్టున్న స్థలం రాగానే పైకి చూశారంటే ఎవరు కనిపించండి? జక్కయ్య కనిపించాడు. హల్లెలూయా. జక్కయ్య యొక్క హృదయ వాంఛ తీర్చబడింది. జక్కయ్య యేసయ్య ఎవరో చూడాలనుకున్నాడు. యేసయ్య జక్కయ్యని చూస్తున్నాడు. జక్కయ్య నువ్వు త్వరగా దిగిరా. ఏం చేయాలంటే ఈ రోజు నేను నీ ఇంట్లో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధుడైన దేవుడు చెప్తున్నాడు, ఈ రాత్రి కాల సమయంలో ఆయన నీలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు, నీ కుటుంబంలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఏం చేయాలంటే త్వరగా యేసయ్య దగ్గరికి రావాలి. జక్కయ్య పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆయన ఎవరు? ఆయన నీ జీవితంలో ఎవరు? ఆయన ఎవరు తెలుసా? అద్భుతాలు చేసే దేవుడు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, నీ జీవితాన్ని ఆయన తారుమారు చేసే దేవుడు, ఆయన పరిశుద్ధపరిచే దేవుడు, చక్కని మార్గంలో నడిపించే దేవుడు, నీ జీవితాన్ని ఒక నూతన విధానంలో నడిపించే దేవుడు, నీ లోటుపాట్లు సవరించే దేవుడు, నీ ఎత్తు పల్లాలు సరిచేసే దేవుడు. ఆయన నీకు పరిశుద్ధతనిచ్చి నిన్ను ఒక నీతిమంతుడిగా యథార్థవంతుడిగా చేసే దేవుడు ఆయన. హల్లెలూయా. అక్కడ ఏమని రాసింది? త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. యేసయ్య చెప్పాడో లేదో, జక్కి ఎలా దిగారంట? త్వరగా దిగారు. ఎంతమంది యేసయ్య మాటకి వెంటనే ఒబే చేస్తారు కదా? ఎంతమంది వెంటనే ఒబే చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక మాట చెప్తే, లేదంటే యేసయ్య ఇచ్చిన ఒక ఆజ్ఞ చెప్తే వెంటనే ఫాస్ట్గా ఒబే చేసేవాళ్ళు ఎవరున్నారు? చూద్దాంలే, చేద్దాంలే, ఎప్పుడోలే, తర్వాతలే, మీ రక్షణ పొందుకోండి ఇప్పుడు కాదు, తర్వాతలే. యేసయ్యని తెలుసుకోండమ్మా, ఇంకొంచెం టైం ఉందిలే, కొంచెం మందిరానికి రండమ్మా, కొంత సమయం అయిన తర్వాత వస్తాంలే, ఇంకా మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి, ఇంకా చూడవలసినవి చాలా ఉన్నాయి, ఇంకేదో తీర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నేడే రక్షణ విధమైన వాక్యం సెలవిస్తా ఉంది. జక్కయ్య త్వరగా దిగుమంటే జక్కయ్య అంట త్వరగా దిగొచ్చేసాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జక్కయ్య త్వరగా దిగి ఏమొచ్చింది తెలుసా? ఎవరిచ్చారు ఈ సంతోషం? యేసయ్య ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్యని చూడగానే మనసు పులకరించిపోయింది. ఎంత సంతోషం వచ్చిందో, ఎంత ఆనందం వచ్చిందో, పట్టలేని సంతోషం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చూడగలంటే యేసయ్యని చూడ. ఒకవేళ నీ ఇంట్లో దుఃఖం ఉందేమో, నీ ఇంట్లో వ్యాధి ఉన్నాయేమో, నీ ఇంట్లో బలహీనతలు ఉన్నాయేమో, రోజు ఏడుస్తూనే ఉన్నావేమో, నీ కన్నీరు ఎవరికి తెలియట్లేదేమో, నువ్వు ఒక్కదానే బాధపడుతున్నావేమో, యేసయ్య దగ్గరికి యేసయ్య నీకు ఏమిస్తాడు తెలుసా? సంతోషం ఇస్తాడు. హల్లెలూయా. నీ కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడు ఆయన, నీ దుఃఖ దినములు సమాప్తపరిచే దేవుడు ఆయన, నీకు ఆనందం ఇచ్చే దేవుడు, నీకు చిరునవ్వు ఇచ్చే దేవుడు. నా కనుల వెంబడి కన్నీరు రానియక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 ఆరాధన
తెలుసా, మన అవమానాలన్నిటినీ ఆశీర్వాదముగా మారుస్తాడు. హల్లెలూయా. నిందలన్నిటి దీవెనలుగా మారుస్తాడు ఆయన. నీ జీవితంలో చిరునవ్వుని ఇస్తాడు ఆయన. నువ్వు ఏడ్చే రోజులన్నీ సమాప్తం చేస్తాడు. జక్కయ్యకి యేసయ్యను చూడగానే ఏమొచ్చింది తెలుసా? సంతోషం వచ్చింది. యేసయ్యను గట్టిగా పట్టేసుకున్నాడు. యేసయ్యను తన ఇంట చేర్చుకున్నాడు. తన హృదయంలో ఆహ్వానించాడు. ఎవరైనా ఒక ధనవంతుడు, అసలు యేసయ్య అవసరం లేదు ఆయనకి, కానీ ఎవరి గురించి ఆశ ఉంది తెలుసా? యేసయ్య ఎవరో తెలియాలి. యేసయ్య ఎవరో నేను చూడాలి. ఆయన మహోన్నతమైనటువంటి ఆయన గుణగణాలు నేను చూడాలి. ఆయన చేసే అద్భుతాలు నేను చూడాలి. ఆయన నా ఇంట్లో ఉండాలి. ఆయన నా హృదయంలో ఉండాలి. నా జీవితంలో ఆయన ఉండాలి. నేను ధనవంతుడే కావచ్చు, నాకు ఎవరు కావాలంటే నాకు యేసయ్య కావాలి. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన దేవుని బిడ్డలు ఎవరైనా కావచ్చు, నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, నీకు ఎవరు కావాలో తెలుసా? నీకు యేసయ్య కావాలి. యేసయ్య లేని నీ బ్రతుకు శూన్యమే. త్వరగా దిగొచ్చాడు. సంతోషం వచ్చింది. యేసయ్యను తన ఇంట చేర్చుకున్నాడు. ఇంకా ఏం చేశారంటే చూడండి, 7వ వచనం చూద్దాం. అందరూ అది చూసంటే ఏం చేస్తారంట? ఈయన పాపి అయిన మనిషిని ఎంత బస చేయని చాలా సనుగుకొనిది. జక్కయ్య అంట నిలువబడి, ప్రభువా నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవడి వద్దైనా అన్యాయముగా దేనినైనా తీసుకొని నీ ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లించాలని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతను అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జక్కయ్య సంతోషంతో చెట్టు దిగొచ్చాడు. సంతోషంతో యేసయ్యను తన ఇంట చేర్చుకున్నాడు. తన మనసు మారిపోయింది, తన హృదయం మారిపోయింది, తన తలపులు మారిపోయాయి. అప్పటి వరకు ఎంతో సుంకం వసూలు చేసేవాడు. ఇప్పుడు యేసయ్య చెప్తాను, అయ్యా నేను ఏం చేశానంటే అన్యాయం చేశా, నేను వక్ర మార్గంలో ప్రయాణం చేశానయ్యా. ఇప్పుడే నా అన్యాయపు జీవితాన్ని వదిలిపెట్టేస్తున్నా. ఇప్పుడే ఏం చేస్తా అంటే నా ఆస్తిలో సగం పేదలకి అన్యాయంగా ఆస్తి సంపాదించుకున్నా. కొంతమందికి అన్ని వక్ర మార్గాలే, ఎక్కడ ఫ్రీగా వస్తాయి, ఎక్కడ ఈజీగా దొరికిపోతే, ఎక్కడ అన్యాయంగా దొరికిపోతే అవి చాలా ఇష్టం. వాటిని సమకూర్చుకుంటారు. అది నీది కాదు, అదంతా పాపమే. ఈ సుంకపు గుర్తుదారుడు కూడా ఎలా ధనవంతుడంటే అంతా పాపమే. ఇప్పుడు చెప్తారయ్యా, నువ్వు వచ్చావు, నాకు సంతోషం వచ్చింది. నువ్వు వచ్చావు, నాకు నెమ్మది వచ్చింది. ఇదిగో నా బ్రతికిది, నా జీవితం ఇది. ఇదిగో నా ఆస్తిలో సగం అంతా నేను ఎవరికి ఇస్తానంటే పేదలకు ఇస్తున్నా. నేను ఎవరి అన్యాయంగా తీసుకున్నాను, దానికి 4 వంతులు నేను మరలా చెల్లిస్తాను. అందరికి చెప్పలు పోతే దేవుని మహిమ పరిశుద్ధం. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఎవరెవరిని బాధ పెట్టాను, ఎవరి కుటుంబాలు పాడు చేశాను, ఎవరిని నాశనం చేశాను, ఎవరి కుటుంబాల్లో సంతోషం లేకుండా చేశాను, ఇదిగో నా బ్రతుకు మార్చుకున్నాను, నా జీవితాన్ని మార్చుకున్నా. నేను 4 వంతులు మరలా వారికి చెల్లిస్తా. ఎవరికి అన్యాయం చేశానో ఇప్పుడు వారందరికీ నేను వెళ్ళి క్షమాపణ వేడుకుంటానయ్యా. వారి అందరి జీవితంలో ఎంత దుఃఖం ఇచ్చానో, ఎంత వ్యాధి మిగిల్చి, ఎంత బాధ మిగిల్చానో వారందరి దగ్గరికి వెళ్ళి నేను 4 వంతులు మరలా ఇస్తానయ్యా అని దేవుని ఎదురు ఒప్పుకుంటున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఈయన కూడా అబ్రహాము కుమారుడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడైతే నీ బ్రతుకు మార్చుకుంటావో, ఎప్పుడైతే నీ జీవితాన్ని మార్చుకుంటావో, ఎప్పుడైతే నిన్ను దేవునికి సమర్పించుకుంటావో, ఎప్పుడైతే నీ హృదయంలోనికి యేసయ్యను ఆహ్వానించుకుంటావో, రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు. యేసయ్య మరలా వస్తాడులే అనుకోలే జక్కయ్య. అసలు ఆయన గురించిన వార్త వినబడగానే ఆయన ఎవరో నేను చూడాలి, ఆయన ఎవరో నేను చూడాలి, ఆయన ఎవరో నేను చూడాలి, ఆయన ఎటువంటి వాడో నేను చూడాలి, ఆయన పరిశుద్ధుడేనో నేను చూడాలి అనుకున్నాడు. యేసయ్యను చూచాడు.
వెంటనే యేసయ్యను తన హృదయంలోకి ఆహ్వానించుకున్నాడు, తన కుటుంబంలోనికి ఆహ్వానించాడు, తన ఇంటిలోనికి ఆహ్వానించాడు. యేసయ్య ఆ ఇంటిలోనికి రాగానే ఆ ఇంట్లోకి ఏమొచ్చింది తెలుసా? గొప్ప రక్షణ వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య కుటుంబంలోకి అడుగు పెట్టగానే, ఆ ఇంటిలోకి అడుగు పెట్టగానే ఆ ఇంట్లో వారందరూ మారిపోయారు. ప్రైజ్ ది లార్డ్. ఆ ఇంట్లో గొప్ప సంతోషం వచ్చింది. అప్పుడు వాళ్ళకి ధనం ఉంది, సంతోషం లేదు. అన్ని ఉన్నాయి, సంతోషం లేదు. అన్ని శుభభోగాలన్నీ ఉన్నాయి, ఏ విధమైన ఆనందం లేదు. యేసయ్య రాగానే వారి ఇంట్లో ఎంత నెమ్మది వచ్చిందో. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య రాగానే ఎంత ఆనందం వచ్చిందో. వ్యాధులన్నీ పారిపోయినాయి, బలహీనతలన్నీ పారిపోయినాయి. యేసయ్య వారి ఇంట్లో అడుగు పెట్టగానే ఎక్కడైనా ఆనందం వచ్చింది. వారి బరువు దిగిపోయింది, వారికి ఎంతో నెమ్మది వచ్చింది. అందుకే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎవరి హృదయాల్లో యేసయ్య ఉంటారో, ఎవరి ఇంట్లో యేసయ్య ఉంటారో వారి కుటుంబాలు రక్షించబడతాయి, వారి హృదయాలు రక్షించబడతాయి, పరిశుద్ధమైన మార్గంలో నడుస్తారు, నీతిగా యథార్థంగా బ్రతుకుతారు. ఇంకక్కడ అక్కడ అంటున్నాడు, నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఎక్కడున్నావో, ఏ పాపంలో ఉన్నావో, నీ జీవితం ఎక్కడుందో నాకు తెలీదు. ఒక నాశన పంచుల్లో ఉన్నావేమో, నాశన పంచుల దగ్గర జోగులాడుతున్నావేమో, నీ జీవితాన్ని నీవే పాడు చేసుకుంటున్నావేమో. దేవుని గురించిన వార్త నీకు వినబడి రాత్రికాల సమయంలో నువ్వు ఎవరైనా సరే, యేసయ్య ఎవరో తెలుసా? నీకు నెమ్మదిచ్చే దేవుడు, యేసయ్య నిన్ను బాగు చేసే దేవుడు, యేసయ్య నీకు సంతోషం ఇచ్చే దేవుడు, యేసయ్య నీ స్థితిగతులు మార్చే దేవుడు, నీకు పరలోక రాజ్యం ఇచ్చే దేవుడు. ఆయన బలిని కోరేవాడు కాదు, ఆయన నైవేద్యాలు కోరుకునేవాడు కాదు, ఆయన నిన్ను కోరుకుంటున్నాడు. ఆయన హల్లెలూయా. సజీవ యాగముగా నిన్ను ఆయనకు సమర్పించుకో, నీ హృదయంలోకి యేసయ్యను ఆహ్వానించు. యేసయ్య నీ హృదయంలోకి వస్తాడు, నీకు నెమ్మదిస్తాడు, నీకు రక్షణ ఇస్తాడు, నీకు విడుదలిస్తాడు, నీ పాపము నుంచి, నీ శాపము నుంచి, నీ దరిద్రత నుంచి నీకు విడుదలిస్తాడు, నీకు నూతన జీవం ఇస్తాడు, నిన్ను పరలోక రాజ్యానికి చేర్చుకుంటాడు. ఈ రాత్రికాల సమయంలో నువ్వు కూడా యేసయ్యను చూడాలని ఆశపడుతున్నావేమో, భక్ష్యత ద్వారా బిడ్డలు వేయబడుతున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చేరిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని సువార్త నీకు వినబడుతుంది. నీకు కూడా యేసయ్యను చూడాలని ఆశ ఉందా? యేసయ్య ఎవరో తెలుసుకోవాలని ఆశ ఉందా? ఆశ ఉంటే యేసయ్యని ఇప్పుడే నీ హృదయంలోకి ఆహ్వానించు, యేసయ్యని ఇప్పుడే నీ జీవితంలోకి ఆహ్వానించుకో. నువ్వు రాయ్యా నా జీవితంలోకి, నువ్వు నా హృదయంలోకి రాయ్యా. నువ్వు లేకపోతే నేను ఉండలేనయ్యా. నీ సన్నిధి నాకు కావాలి, నీ స్నేహం నాకు కావాలి, నీ తోడు నాకు కావాలయ్యా. నువ్వు ఎంత గొప్ప దేవుడువో తెలుసుకున్నాను, నువ్వు ఎన్ని అద్భుతాలు చేస్తావో తెలుసుకున్నాను, నువ్వు నా జీవితంలో ఏం చేయగలవో తెలుసుకున్నాను. ఇప్పుడు వరకు నా జీవితం అన్యాయంలో, అక్రమంలో, లోకంలో, పాపంలో మురుగులాడిపోతుంది. లోకంలో తిరుగుతున్న నా ఇష్టానుసారమైన జీవితం అయిపోయింది. అన్ని కోల్పోతున్నాను, నెమ్మది లేదు, సంతోషం లేదు. నువ్వు నాకు కావాలి ప్రభా అని నువ్వు నిజంగా యేసయ్యను ఆహ్వానిస్తే యేసయ్య నీ ఇంట్లోకి వస్తాడు, యేసయ్య నీ హృదయంలోకి వస్తాడు, నీకు నెమ్మదిస్తాడు. నశించిన దాన్ని వెతక రక్షించడానికి యేసయ్య వచ్చాడు, నీ కొరకే వచ్చాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, యేసయ్య నీ కొరకే వచ్చాడు. నీ కోసం ఆ కలువరి శిలువలో తన అమూల్యమైన ప్రశస్తమైన రక్తాన్ని చిందించాడు. నీ కొరకు ఒక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. ఆయన రాజ్యంలో నిన్ను తీసుకెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నాడు. నీ కొరకు బంగారు రాజ్యం వీధిలో, నీ కొరకు సువర్ణముతో చేయబడిన గృహాలయం నిర్మించాడు. నువ్వంటే యేసయ్యకి ఎంతో ఇష్టం. ఇంకా లోకం పాపం వదిలేయ్, యేసయ్య దగ్గరికి రా. యేసయ్య నీ బ్రతుకు మారుస్తాడు, యేసయ్య నీ జీవితాన్ని మారుస్తాడు. సుంకపు గుత్తదారుడే, ధనవంతుడే, కానీ యేసయ్య కోరుకుంటున్నాడు. యేసయ్య ఎవరో చూడాలనుకున్నాడు, ఎక్కడ లేని సంతోషం యేసయ్యలో ఉందని తెలుసుకున్నాడు. నువ్వు కూడా యేసయ్య దగ్గరికి రా, యేసయ్య నీకు సంతోషం ఇస్తాడు. అది కూడా మోకరించడం, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాడు. నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, నువ్వు ఎవరైనా కావచ్చు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం చెప్తుంది, నశించే దాన్ని వెనక్కి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడు. యేసయ్య నీ కొరకే ఈ భూలోకానికి వచ్చాడు, నిన్ను రక్షించడానికి వచ్చాడు. నువ్వు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు పాడైపోవడం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు బాధతో ఉండడం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు వ్యాధులతో పోవడం ఆయనకి ఇష్టం లేదు. రా యేసయ్య దగ్గరికి, యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. యేసయ్య నీ హృదయంలోకి ఆహ్వానించు, యేసయ్యని చేర్చుకో. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేసుకుందాం.
జీవనమ్మ మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. వినిన వాక్యాన్ని బట్టి అందరూ కూడా ప్రార్థన చేసుకోండి. ఈ రాత్రి ప్రభు నీ జీవితంలో ఒక నూతన కార్యం చేయబోతున్నాడు. జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది, ఎంత గొప్ప సంతోషం వచ్చింది. ఎవరు ఇవ్వలేని, ఏది ఇవ్వలేని దేవుడిచ్చాడు. ఈ రాత్రి ప్రభు నీకు ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రార్థన చేసుకోండి.